ఫ్రెండ్స్ మనకు ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో మనకి లా సెట్ లేదా ఏపీ పీజీఎల్ సెట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఎవరైనా లా చేయాలనుకున్న వాళ్ళు, లాయర్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ లా సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు ఇంటరు లేదా డిగ్రీ అనమాట. సో ఇంటర్ చేసిన వాళ్ళు 5 సంవత్సరాలు లా కోర్స్ చేయాలి. సో డిగ్రీ చేసిన వాళ్ళు 2 సంవత్సరాల లా కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మరి దీనికి పూర్తి వివరాలు చూద్దాం. సో ఎవరైనా సరే లా చేయాలి, ప్రాక్టీస్ చేసుకొని ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ లా సెట్ అనేది అప్లై చేసుకోవచ్చు. మనకి ఏపీ తెలంగాణ రెండు కూడా ఓపెన్ అయ్యాయి ఆల్రెడీ. సో మనకి ఏపీ గురించి ఇప్పుడు చూద్దాం అప్లికేషన్ అనేది. సో దీని ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏంటి, అదేవిధంగా లాస్ట్ డేట్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. సో ముందుగా వచ్చేసి మనము ఏపీ లా సెట్ చూసినట్లయితే వివరాలు. సో యూజర్ మాన్యువల్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్. సో 3 years or 5 years ఎల్ఎల్బి కోర్స్ ఏపీ లా సెట్. సో ఫీ చూసినట్లయితే ఓసీలకు 900 రూపాయలు, బీసీలకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ 800 రూపాయలు. సో పీజీ లా సెట్ చూసినట్లయితే ఓసీలకు 1000 రూపాయలు, బీసీలకు 950 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 900 రూపాయలు. ఇక ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకు డేట్స్. సో 24/3/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ అయితే మనకు 25/3/2025 నుంచి మనకు ప్రారంభమైంది. సో 27/4/2025 చివరి తేదీ. ఎలాంటి ఫైన్ లేకుండా మనము 27/4/2025 లోపల అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ లేట్ అయ్యి మళ్ళీ 1000 రూపాయలు ఫీజు కట్టాలనుకునే వాళ్ళకి 28/4/2025 నుంచి 4/5/2025 లోపల పే చేసుకోవచ్చు. అదేవిధంగా 2000 రూపాయలు ఫైన్ పే చేయాలనుకున్న వాళ్ళు సో 5/5/2025 నుంచి 11/5/2025, 4000 రూపాయలు ఫైన్ పే చేయాలనుకున్న వాళ్ళు 12/5/2025 నుంచి సో 18/5/2025 వరకు చేసుకోవచ్చు. 10,000 రూపాయలు ఫైన్ పే చేయాలనుకున్న వాళ్ళు 19/5/2025 నుంచి 25/5/2025 వరకు అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి ఎవరు కూడా ఆలస్యం చేయొద్దండి ఫ్రెండ్స్. సో మనకి 25 ఓపెన్ అయిపోయింది కాబట్టి సో మనకి ఏప్రిల్ 27 వరకు డేట్ అనేది ఉంది. సో కాబట్టి ఎవరైనా తొందరగా కాబట్టి అప్లై చేసుకోండి. మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా దగ్గర పడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక హాల్ టికెట్ చూసినట్లయితే మనకు 30/5/2025 అండి. డేట్ ఆఫ్ లా సెట్ చూసినట్లయితే మనకు 5/6/2025 అంటే జూన్ 5, 2025 ఉదయం 9 నుంచి 10:30 వరకు అనేది మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో రిలీజ్ ఆఫ్ ప్రిలిమినరీకి సో 6/6/2025 సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. సో డేట్ అండ్ టైం రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రిలిమినరీకి సో 7/6/2025 అదేవిధంగా 8/6/2025 వరకు ఉంటుంది. ఇక రిలీజ్ ఆఫ్ ఫైనల్కి 16/6/2025. సో అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ 22/6/2025 అనేది పూర్తవుతుంది. సో మనకి రిజల్ట్ అనేది 22/6/2025 రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 కండక్టెడ్ బై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. సో ఇది వచ్చేసి మనకి ఈ సంవత్సరము సో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, తిరుపతి వాళ్ళు. సో ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు 3 years ఎల్ఎల్బి కోర్స్ అండి. సో ద క్యాండిడేట్స్ ఫర్ 3 years ఎల్ఎల్బి షుడ్ హ్యావ్ పాస్డ్ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో 10+2+3 ప్యాటర్న్ ఉండాలి. సో ఓపెన్ డిగ్రీ, ఓపెన్ 10th, అదేవిధంగా 3 సంవత్సరాలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే 10+2+3 అంటే 2 సంవత్సరాల కోర్సు ఇంటరు, 3 సంవత్సరాల డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఎల్ఎల్బి కోర్స్కి అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి కంపల్సరీగా 45% అనేది డిగ్రీలో ఉండాలండి. సో బీసీలకు అయితే 42%, ఎస్సీ ఎస్టీలకు 40% అనేది సరిపోతుంది. ఇక ఫైనల్ ఇయర్ రాస్తున్నాము, ఇప్పుడు రాసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పటికి మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకే, ఇక నోట్ చూసినట్లయితే the percentage of 44 point and above in aggregate graduation in case of candidate belong to general category, 41.5 or above in aggregate in graduation in case of candidate belongs to BC category of 39.5% above aggregate graduation in case of candidate belong SC ST will be considered 45%, 42% and 40%. ఓకే, సో ఇదండి ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎల్ఎల్బి కోర్స్కి అనమాట. ఇక 5 year ఎల్ఎల్బి కోర్స్ ఏముంటుంది. సో ద క్యాండిడేట్స్ ఫర్ 5 year ఎల్ఎల్బి షుడ్ హ్యావ్ పాస్డ్ 2 year ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో మనకి ఓపెన్ ఇంటర్ చేస్తే సరిపోదండి. ఓపెన్ ఇంటర్ చేసిన 2 సంవత్సరాలు కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంపల్సరీగా ఓపెన్లో చేసినా కూడా 2 సంవత్సరాల కోర్స్ అయి ఉంటేనే అప్లై చేసుకోవాలి. డిగ్రీకి మాత్రం 10+2 అంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాలు డిగ్రీ చేసిన వాళ్ళు ఎల్ఎల్బికి అప్లై చేసుకోవచ్చు. సో 5 yearsకి మాత్రము సో ఇంటర్మీడియట్ ఉండాలి.
సరిపోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 45% ఉంటే సరిపోతుంది జనరల్ కేటగిరీ, 42% బీసీ కేటగిరీ, 40% ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అనేది ఇవ్వడం జరిగింది. ఇక 2 years LLM కోర్స్. సో క్యాండిడేట్స్ హోల్డింగ్ 3 year or 5 year LLB degree on the date of application, candidate who have appeared or appearing for 3 year or 5 year LLB final examination also eligible. A candidate appearing for 3 year or LLB degree examination may take the AP PGL set in application of result. However, the candidate should have passed the qualifying examination with required eligibility at the time of admission or counseling. Okay, so ఇక నెక్స్ట్ చూడొచ్చు. సో ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు 3 year LLBకి డిగ్రీ 45% ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 5 year LLBకి ఇంటర్మీడియట్లో 45% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్కు డిగ్రీలో సో 42% ఉంటే సరిపోతుంది. 5 years LLBకి 42% ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీకి 40% ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో ర్యాంక్ మనం తెచ్చుకోవాలంటే ముందుగా బాగా కష్టపడి సంపాదించుకోవాలి. ర్యాంక్ అనేది తెచ్చుకుంటేనే మనకి గవర్నమెంట్ కాలేజ్ అనేది అలౌట్ అవుతుంది. లేకపోతే ఎక్కువ ఫీజులు పే చేసి మనం ప్రైవేట్ కాలేజీలో అనవసరంగా చేరవలసి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు డబ్బు వృధా అవుతుంది. సో మీకు అనవసరమైన టెన్షన్స్ మొదలవుతాయి. కాబట్టి మీరు మంచి ర్యాంకు తెచ్చుకుంటే మనకు మంచి కాలేజీలో మనం జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఏపీ లా సెట్ అనేది మనకు 3 years కావచ్చు, 5 years కావచ్చు. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఇక ఏపీ పీజీఎల్ సెట్ మాత్రము కంపల్సరీగా ఇంగ్లీష్ వర్షన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ చూసినట్లయితే టెస్ట్ పేపర్ ఇన్ఫర్మేషన్. సో ఎలా ఉంటుంది లా సెట్ అప్లై చేసే వాళ్ళకి ఎగ్జామ్ అంటే సో 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ షెల్ బీ కండక్టెడ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, సో కంప్యూటర్లో కండక్ట్ చేస్తారండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో కన్సిస్ట్ ఆఫ్ 30 questions ఆఫ్ క్యారింగ్ 30 marks. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ పైన మనకి 30 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బి చూసినట్లయితే సో కరెంట్ అఫైర్స్ పైన 30 questions 30 మార్కులు. పార్ట్ సి కన్సిస్ట్ చూసినట్లయితే యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో దీనిపైన మనకి 30 మార్కులు అంటే 30, 60, 60, 120 questions 120 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఫర్ 5 year LLB ద స్టాండర్డ్ ఎక్స్పెక్టేజ్ ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, సో కాబట్టి 5 years LLB కోర్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి సో ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఇస్ 35%. దట్ ఈస్ సో 42 మార్క్స్ వస్తే సరిపోతుందండి. 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్కి 42 మార్కులు వస్తే సరిపోతుంది. దెర్ విల్ బీ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫర్ ర్యాంకింగ్. సో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి సో క్వాలిఫైడ్ మార్క్స్ అవసరం లేదు, పాస్ అయితే చాలు. సో అదేవిధంగా సో 42% మాత్రం మిగతా అభ్యర్థులు కావాల్సి ఉంటుంది, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఏపీ పీజీఎల్ సెట్. ఏ సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఫర్ ఆల్ ద కోర్సెస్ LLM. ఇట్ ఈస్ 90 minutes డ్యూరేషన్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ 120 questions ఫర్ ఆన్ ఈచ్ మార్క్. సో ద ఎగ్జామినేషన్ షల్ బి కండక్టెడ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ద టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 2 papers. సో పేపర్ ఏ వచ్చేసి మనకు 40 questions 40 మార్కులు ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే జూరిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషనల్ లా దీనిపైన 20 questions, దీనిపైన 20 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బి చూసినట్లయితే 80 questions 80 మార్కులు ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పబ్లిక్ ఇంటర్నేషనల్ లా మీద 16 questions ఉంటాయి. మర్కెంటైల్ లా 16 questions, లేబర్ లా 16 questions, క్రైమ్స్ అండ్ స్టోర్స్ వచ్చేసి 16 questions, IPR అండ్ అదర్ లాస్ 16 questions అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ ద క్వశ్చన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఇంక్లూడింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్ ఆఫ్ 4 alternative ఆన్సర్స్ అండ్ క్యాండిడేట్ హ్యావ్ టు చూజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్. ఓకే, సో అదనమాట మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకే, సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్. సో మనకి కర్నూలు, అనంతపురం, రాయలసీమ చూసినట్లయితే అనంతపురం, గుత్తి, అదేవిధంగా సత్యసాయి జిల్లాలు చూసినట్లయితే పుట్టపర్తి ఇచ్చారు. చిత్తూరు జిల్లా చూసినట్లయితే చిత్తూరు, అన్నమయ్య జిల్లా చూసినట్లయితే మనకు మదనపల్లి, తిరుపతి జిల్లా చూసినట్లయితే తిరుపతి, గూడూరు, పుత్తూరు ఇచ్చారు. ఈస్ట్ గోదావరి రాజమండ్రి, కాకినాడ ఇచ్చారు. కోనసీమ అమలాపురము, సో గుంటూరు ఇచ్చారండి. బాపట్లకి చీలార ఇచ్చారు. పల్నాడుకు వచ్చేసి నరసరావుపేట, సో కృష్ణ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కర్నూలు ఎమ్మిగనూరు ఇచ్చారు. నంద్యాల జిల్లా నంద్యాలకు ఇచ్చారండి. సో మనకు ఎక్కడ దగ్గర సెంటర్ ఉంటే ఆ దగ్గర సెంటర్స్ అనేది పెట్టుకోవచ్చు. టోటల్గా మనకి రీజనల్ సెంటర్స్ వచ్చేసి 36 ఇచ్చారనమాట. సో కాబట్టి 36లో
పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ చూసినట్లయితే రిజల్ట్. సో చెప్పాను కదా ఇలా ఆల్రెడీ క్వాలిఫై మార్క్స్ ఎంత అనేది. సో కాబట్టి మంచి ర్యాంక్ తెచ్చుకోండి, తక్కువలో ఫీజు కూడా పే చేసేసి మనకు గవర్నమెంట్ కాలేజీలో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమయం చెప్తాను. సో లా సెట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము లా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీనికి ఫీజు సంబంధించిన చూసినట్లయితే మనకు 800, 900 ఈ విధంగా ఉన్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఎటువంటి కరెక్షన్స్ లేకుండా తొందరపాటు పడి మనకంటే తొందర నిర్ణయం తీసుకోకుండా నిదానంగా నిర్ణయం తీసుకొని అప్లై చేసుకోండి. సో మనకి డేట్స్ కాబట్టి చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఫీజు చూసినట్లయితే మనకు లాసెట్కి ఓసీకి 900, బీసీలకు 850, సో ఎస్టీలకు 800 రూపాయలు. దీంతోపాటు మీరు అడిషనల్గా బ్యాంక్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేసినట్లయితే లేట్ చేసి మనకి సో 27/4/2025 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక దీనికి సంబంధించిన లింకులన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్న వీడియోలో డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.